ఈరోజు దేవుని మాట. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం. నీవు భయపడక మాటలాడుము, నీవు భయపడక మాటలాడుము. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకము. వైద్యుడు శిష్యుడైన లూకా ఈ అపోస్తలుల కార్యములను రాసినట్లు మనం చదువుతాం. ఈ ధ్యాన భాగంలో మనం అపోస్తలుడైన పౌలుతో ప్రభువైన యేసు రాత్రివేళ దర్శనములో కనిపించి ధైర్యపరిచినట్లు మనం గమనిస్తాం. సౌలుగా నుండి ధర్మశాస్త్రముల ప్రకారము జీవిస్తూ ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియేలు అను పరిసయ్యుని యొద్ద సౌలు పెరిగి నిష్ఠాభక్తులతో శిక్షితుడై దేవుని గూర్చి ఆసక్తుడై ఉండి స్త్రీ పురుషులను హింసిస్తూ చెరసాలలో వేసి బాధిస్తూ మరణము వరకు వారిని శ్రమ పెట్టుచున్న సౌలును దేవుడు దర్శించనని అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 34వ వచనం, 22వ అధ్యాయం 3వ వచనంలో పౌలే సాక్ష్యమిస్తాడు. 9వ అధ్యాయం 15వ వచనంలో అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము భరించుటకు సౌలు నేనేర్పరచుకున్న సాధనమని ప్రభు అననీయతో చెబుతారు. ఈ ధ్యాన వాక్యమును గ్రహించుటకు మిమ్మల్ని ఆలోచింపచేసే ఒక ఉదాహరణ మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. మన ఇంటి లేదా వ్యాపార భద్రత కొరకు ఒక మంచి కుక్కను, జాతి కుక్కను మనం కొని పెంచుతూ ఉంటాం. అది ప్రమాదాన్ని లేదా ఒక దొంగను రాత్రిపూట గుర్తించినప్పుడు తప్పకుండా మొరగాలి లేదా యజమానుని మేల్కొల్పాలి. అలా కాక అది నిద్రపోయినా, ప్రమాదాన్ని, దొంగను గుర్తించి మొరగకపోయినా యజమానునికి ఎంతో నష్టము చేసినట్లే. అలాగే ఈ లోకంలో జీవించే ప్రజల అంతిమ గమ్యము కొరకు వారి నిత్యత్వము విశ్రాంతిలో గడపాలి అంటే తప్పక సువార్తను, మారు మనస్సును, పాపక్షమాపణను ప్రకటించాలి. అలా చేయకపోతే దేవుడు యాజకుణ్ణి కావలిగా లెక్క అడుగుతారని మనం యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 21 వచనాల్లో మనం గమనిస్తాం. పౌలు సువార్తను ప్రకటిస్తూ మాసిదోనియా నుండి కొరింథుకు వచ్చినప్పుడు సమాజ మందిరానికి ఆనుకొని ఉన్న యూస్తు ఇంటికి వచ్చి క్రిస్పు ఇంటి వారితో సువార్తను ప్రకటించగా వారి కుటుంబము, కొరింథీయులలో అనేకులు విశ్వాసముంచి బాప్తిస్మం పొందుతారు. ఇదే సమయంలో కొందరు సువార్త నిమిత్తము పౌలుతో ఎదురాడినప్పుడు పౌలు తన వస్త్రము దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అని మాసిదోనియా వారితో చెబుతాడు. పిల్లలు చదువుకొనుటకు రాత్రిపూట తమ మొబైల్లో ఎర్లీ మార్నింగ్ లేవడానికి అలారం పెట్టుకుని పడుకుంటారు. దాని సమయంలో అది తన పని చేస్తుంది, కానీ లేచేవారికి అలారం ఎంతో ఇబ్బందినిస్తుంది. కానీ అది తన పని చేయడం, మ్రోగడం మానదు. నశించిపోకుండా ప్రజలను చైతన్యం చేయడానికి దేవుని సేవకుడు ప్రకటించడం, తన పని తాను చేయడం తప్పనిసరి. యెహెజ్కేలుతో దేవుడు 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నువ్వు వారికి తెలియజేయమని దేవుడు హెచ్చరిస్తాడు. మరోసారి 3వ అధ్యాయం యెహెజ్కేలు 9 నుంచి 11 వచనాల్లో యెహెజ్కేలుతో దేవుడు చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొని వారికి ప్రకటించమని ప్రభువు చెబుతారు. వారు వినినా వినకపోయినా చెప్పమంటారు. ఇర్మియాతో కూడా దేవుడు 1వ అధ్యాయం 17వ వచనంలో నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటించు, భయపడవద్దు అని ప్రభువు చెబుతారు. అలాగే యోనాతో కూడా 3వ అధ్యాయం 2వ వచనంలో నినివే మహానగరమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటించమని, నినివే ప్రజలు భయంకరమైన వారు చంపుతారేమోనని యోనా భయపడి తర్షీషుకు ఓడ ఎక్కి పారిపోతాడు. కానీ దేవుడు ప్రకటించమని చేపను పంపి మృంగించి నినివేలో కక్కిస్తాడు. సువార్తను యోనా ప్రకటించేటట్లు దేవుడు చేశాడు. చివరిగా పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఎఫెసీ వారితో నేను
దేని నిమిత్తం రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా ప్రకటించడానికి, మాట్లాడవలసినట్లుగా మాట్లాడడానికి వాక్శక్తి కొరకు నా కొరకు ప్రార్థించమని కోరుతాడు. నిజమే కదా? ఎదురు పడిన దొంగను చూచి మురిగితే ఆ దొంగ దానిని కొట్టి చంపుతాడేమో కానీ యజమానిని కాపాడవలసిన కుక్క మొరగడానికి ధైర్యం చేస్తుంది. అలాగే మనం సువార్తను ప్రకటించవలసిన భారం మోపబడిన వారం. పౌలుతో ప్రభువు భయపడవద్దు, మాటలాడు, మౌనంగా ఉండవద్దని దర్శనంలో చెప్పినట్లుగానే మనమును భయపడక మాట్లాడుదాం. మౌనముగా ఉండొద్దు. రాబో దేవుని మహా ఉగ్రత దినమందు అందరూ తప్పించబడాలని, రక్షించబడాలని, పరలోకంలో చేరాలని ప్రేమతో మాట్లాడుదాం, ఆశతో మాట్లాడుదాం. అట్టి ధన్యతను ప్రభువు మనకు సమృద్ధిగా దయచేయాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మనల్ని అలాగున దీవించి వాడుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నువ్వు భయపడక మాటలాడుము, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకము. ఆమెన్.